పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పూర్తి కాదని చెప్పి మీ ప్రాపర్టీ అని స్థలాలని ఎవ్రీ మండే ఈ రాష్ట్రంలో గ్రీవెన్స్ సెల్ ఉందో ఆ గ్రీవెన్స్ సెల్లో రెగ్యులర్గా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ ఇక్కడే ఉండి ప్రజలు ఏదైతే వినతులు తెస్తున్నారో అవి రిసీవ్ చేసుకొని అక్కడికక్కడ సాల్వ్ చేయగలిగితే అక్కడికక్కడే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. లేదు ఎంక్వైరీ చేయాల్సి ఉంటే ఎంక్వైరీకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో నెల్లూరు మొత్తం జిల్లా తీసుకుంటే 82,166 వచ్చినాయి. 82,166 మొత్తం గ్రీవెన్స్ వచ్చినాయి. కేసెస్ని అధికారులు సాల్వ్ చేశారు. అయితే వాటిల్లో మళ్ళా సాటిస్ఫై కాకుండా మళ్ళా రీఅప్లై చేసిన వాళ్ళు 5,384 అంటే 7.25% మళ్ళా దాంట్లో అప్లై చేశారు. వీటిలో ఎక్కువగా వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంటు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 57% వచ్చినాయి. 57లో 84% సాల్వ్ చేయగలిగారు. మిగతా యాక్చువల్గా అనేక కారణాల వల్ల సాల్వ్ చేయలేకపోయారు. ఇవాళ నేను యాక్చువల్గా గ్రీవెన్స్లో కూర్చున్నా. ఇంతవరకు కూర్చుంటే దాదాపు వచ్చిన వాటిల్లో మార్నింగ్ నుంచి యాక్చువల్గా కలెక్టర్ గారు చేస్తున్నారు. ఒకటి మున్సిపాలిటీ బిల్డింగ్ విషయం, మరొకటి మున్సిపాలిటీది వచ్చింది. మిగతా అన్నీ కూడా కంప్లీట్గా రెవెన్యూ ఇష్యూసే. డిస్ప్యూట్స్ విత్ ఇన్ ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీలో వాళ్ళ యొక్క ఆస్తిపాస్తుల్లో డిస్ప్యూట్స్ లేదా పొలాల మధ్య డిస్ప్యూట్స్, ఇటువంటి మెజారిటీ. ఏదేమైనప్పటికీ ఈరోజు రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యున్సీలో ప్రతి సోమవారం ఈ గ్రీవెన్స్ సెల్ జరుగుతుంది. దీన్ని ఎప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఎవ్రీ వీక్ యాక్చువల్గా ఎవ్రీ వీక్ వారు దీన్ని రివ్యూ చేస్తున్నారు. ఎక్కడ ఎక్కువ సాల్వ్ చేస్తున్నారు, ఎక్కడ సాల్వ్ చేయలేదని ఆ విధంగా జరుగుతుంది. ఈరోజు నేనే యాక్చువల్గా పర్సనల్గా వచ్చి గ్రీవెన్స్ సెల్లో కూర్చొని స్టడీ చేయడం జరిగింది. కలెక్టర్ గారు, జేసీ గారు, డిఆర్ఓ, ఆర్డీఓ అందరూ కూడా యాక్చువల్గా
ఎప్పటికప్పుడు అధికారులందరినీ ఇక్కడ కూర్చొని పెట్టుకొని ఏ అప్లికేషన్ ఇచ్చినా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లో పిలవటం ఇమీడియట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క గ్రీవెన్స్ నెల్లూరులో చాలా చక్కగా జరుగుతుంది.